మేమెప్పుడు వివాదాస్పద వైఖరికి దూరంగా ఉంటామని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఎల్పీ నేతగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. ఎల్పీ నేతగా ఎవరిని ఎంపిక చేసినా స్వాగతిస్తామన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీచరణ్ ఫేస్ టు ఫేస్. మనం ఇక్కడ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారితో ఉన్నాము. భాజపా ఇక్కడ శాసనసభలో ఎలాంటి విధానాలు అవలంబించబోతోంది? మొన్న ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాకపోవడం, ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని నియమించడం వల్ల తాము ప్రమాణ స్వీకారానికి రాలేదని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు మనము మహేశ్వర్ రెడ్డి గారిని అడిగి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఆది నుండి మీ పైన మీరు వివాదాస్పద వైఖరి చాలా దూకుడుగా ఉంటారు కాన్స్టిట్యున్సీలో, నిర్మల్ కాన్స్టిట్యున్సీలో అని అంటారు. దానికి మిమ్మల్ని విమర్శించే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పటివరకు నేను వివాదాస్పదమని ఎవరు అనలేదు. ఫస్ట్ టైం మీరు అంటున్నారు. దూకుడు అంటే నా స్వభావంగా ఏంటంటే నేను పాజిటివ్గా ఉంటాను, పాజిటివ్గా పనిచేస్తాను. నాకు ఇచ్చాడు ఏ కార్యక్రమం అయినా నేను ఖచ్చితంగా నిలబడతాను. ఆ పని మీద నేను చేసుకొస్తాను. నేను ఎప్పుడు కూడా ఇప్పటి వరకు నేను ఎప్పుడు దూకుడు కానీ మీరు అన్నట్టుగా వివాదాస్పదం అనేది ఒక్క వివాదాస్పదం కూడా నా చరిత్రలో లేదు. నేను ఎప్పుడైనా చాలా కామ్గా ఉంటాను. నాకు ఇచ్చిన కార్యక్రమాన్ని నెరవేరుస్తుంటాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ మేము అపోజిషన్లో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజా గొంతుకే నిలబడతాం. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ హామీలన్నింటినీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మీరు ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీని ఎన్నుకోవడం వల్లే మీరు ప్రమాణ స్వీకారోత్సవం చేయలేదా? అధికారికంగా కాంగ్రెస్ పార్టీ గతంలో పలుమార్లు ఆరోపించింది బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం అందరూ ఒకటే అని, లోపల అండర్స్టాండింగ్ ఉందని. సో దానిలో భాగంగానే, ఆ వ్యూహంలో భాగంగానే ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ఉంటే ప్రమాణం చేయలేదు. ప్రధాన దీంట్లో రెండు ఉన్నాయి. ఒకటి మీరు అన్నట్టుగా వారందరూ ఒకటే అనేది. రెండవది ఖచ్చితంగా ఎంఐఎంని ప్లీజ్ చేసుకోవడానికి వారికైనా సీరియస్ ఉన్నా కూడా డిబేట్ చేసి వారికి ఇవ్వడం. ఈ రెండు అంశాలు మేము భారతీయ జనతా పార్టీ సీరియస్గా తీసుకుంది. భారతీయ జనతా పార్టీ ప్రొటెం స్పీకర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేయొద్దని డిసైడ్ అయింది. దాని ప్రకారమే ఈరోజు మేము ప్రసాద్ గారి సమక్షంలో చేసాం. రైట్. చివరి ప్రశ్న, ఇప్పటి వరకు ఇంకా భాజపా శాసనసభ నేతగా ఇక్కడ శాసనసభలో ఇంకా ఎన్నికోలేదు. ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇక్కడ అధిష్టానం మీకు ఢిల్లీ నుండి ఇది రావాలా, లేకపోతే ఇక్కడ లోకల్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గారి నిర్ణయమా? చూడండి, ఫస్ట్ ఈరోజే మా ప్రమాణ స్వీకారం అయింది. పార్టీ ఈ 2-3 రోజులు నిర్ణయం తీసుకుంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నిర్ణయం కట్టుబడి ఉంటాం అందరం. థ్యాంక్ యూ. 2-3 రోజులలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని శాసనసభ నేతగా బీజేపీ నేత ఎవరు ఉండాలని నిర్ణయిస్తుందని చెప్పారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రీచరణ్, హైదరాబాద్.